బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తున్నారా? రోడ్లపై సిగరెట్ తాగుతూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారా? హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త, పోలీసులకు చిక్కితే అంతే సంగతి. కొట్టరు, తిట్టరు, పూలదండేసి ఘనంగా సన్మానిస్తారు. మీరు విన్నది కరెక్టే. అలా ఎందుకు చేస్తున్నారో చూడండి. ఇదిగో ఇక్కడ చూడండి, పోలీసులు నలుగురు వ్యక్తులకు ఘనంగా సన్మానం చేశారు. పూల దండేసి మరీ చాక్లెట్లు కూడా ఇచ్చారు. వీరు చేసిన గొప్ప పనేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? బహిరంగ ప్రదేశంలో మూత్ర విసర్జన చేయటం. అయితే శిక్షించాల్సింది పోయి సన్మానం చేస్తున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారా? వీరి ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి శిక్షలు అవసరం లేదని అంటున్నారు హైదరాబాద్ పోలీసులు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్న వారికి ఇలా సన్మానిస్తూ వారిలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ట్రాఫిక్ సిబ్బంది. మెడలో పూలదండ వేయటం, మరికొందరికి గులాబీ పువ్వు అందజేస్తూ గ్రేట్ అంటూ సెటైర్గా అభినందిస్తున్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నా మార్పు రావటం లేదని, కనీసం ఈ ప్రయత్నంతోనైనా మార్పు వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. పబ్లిక్ టాయిలెట్లు ఉన్నా వాటిని పట్టించుకోకపోవటం, రోడ్డు పక్కనే మూత్ర విసర్జన చేయటం లాంటి దృశ్యాలు నిత్యం కనబడుతూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే కాలినడకన వెళ్లలేని పరిస్థితి. ఒకవైపు బహిరంగ మూత్ర విసర్జన నేరమని, ఉల్లంఘించిన వారికి జరిమానా విధించబడని ప్రకటనలు ఉన్నా వాటి పక్కనే తమ పని కానిచ్చేస్తూ ఉంటారు. మహంకాళి ట్రాఫిక్ పోలీసులు ఇలాంటి వాటికి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా బహిరంగ మూత్ర విసర్జనకు పాల్పడుతున్న వారిని సన్మానించడం మొదలుపెట్టారు.
జంట కమిషనరేట్ల పరిధిలో బహిరంగ మూత్ర విసర్జన, ధూమపానంతో పాటు వాహనదారులు హెల్మెట్లు ధరించాలన్న నిబంధనలు అమల్లో ఉన్నాయి. వీటి గురించి అప్పటికప్పుడు చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. ఆఖరికి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చలాన్లు కూడా వేశారు. అయినా ఫలితం శూన్యం. దీంతో కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు సిటీ పోలీసులు. వారు చేస్తున్న తప్పును తెలియజేయాలన్న ఉద్దేశంతో వినూత్న చర్యలు చేపట్టారు. చాక్లెట్లు పంచుతూ దండలు వేయటం ప్రారంభించారు.